చాలా సందర్భాల్లో మనం శ్రీధన్ అనే ఒక పదం వింటూ ఉంటాము. అసలు శ్రీధన్ అంటే ఏంటి? అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ఫామ్‌లా అంటే గిఫ్ట్ బహుమతి అనుకోవచ్చు, లేతే ఏదైనా అనుకోవచ్చు. అది డబ్బులే గావచ్చు, వస్తు రూపమే గావచ్చు, గోల్డే గావచ్చు, ఆస్తులే గావచ్చు. ఇమ్మూవబుల్, మూవబుల్ ఏదైనా సరే. ఒకవేళ గనక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే టైంకి ఇచ్చే గిఫ్ట్‌ని స్త్రీధన్ అంటారు. సో, స్త్రీధన్ అంటే ఏంటంటే స్త్రీకి ఇచ్చే ధనం. అంటే వీళ్ళు గిఫ్ట్ ఫార్మ్‌లు ఇస్తారు. అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తున్నారు గదా! అని చెప్పేసి ఇచ్చి పంపిస్తారనమాట. సో, ఏంటంటే రీసెంట్‌గా కేరళ హైకోర్ట్‌లో కేస్ ఫైల్ అయింది. ఏమనంటే ఈ స్త్రీధన్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ లేవు. యూజువల్‌గా స్త్రీధన్ ఇస్తే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకొని పోయినారనుకోండి ఎగ్జాంపుల్ నేను నేను అడుగుతున్నా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోతే ఇచ్చిన బంగారమే గావచ్చు, గిఫ్ట్సే గావచ్చు, ఆస్తులే పాస్తులు ఏమైనా గావచ్చు. ఆ అమ్మాయి యూజువల్‌గా ఎవరికిస్తది? హస్బెండ్‌కి. హస్బెండ్‌కి లేతే హస్బెండ్ వాళ్ళ లేతే అత్త, మామకి ఇవ్వడం. ఈ ముగ్గురిట్లో ఎవరికో ఇస్తది. హ్మ్. సో, యూజువల్‌గా ఈమె ఎళ్లి వాళ్ళకి అప్పచెప్తది ఓకే. తర్వాత ఆమె చేతిలో ఉండొచ్చు, ఆమె చేతిలో ఉండకపోవచ్చు గూడా. హ్మ్. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే ఒక కేస్ ఫైల్ అయింది. ఏమనంటే ఈ స్త్రీధన్ ఇచ్చేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి అని జెప్పేసి వేశారు. సో, కేరళ హైకోర్ట్ ఏం చెప్పిందంటే యూజువల్‌గా స్త్రీధన్‌కి ప్రూఫ్ అంతగనం ప్రాపర్‌గా ఎవిడెన్స్ ఇయ్యాల్సిన పని లేదు. ఎందుకంటే యూజువల్‌గా ప్రూఫ్స్ ఏముంటాయి చెప్పండి? ఏదో ఇస్తారు. నామకే వాస్తే ఇట్లా ఇస్తారు. వాళ్ళు తీసుకొని పోతారు. దానికి ఫోటోలు, ఎవిడెన్సులు, వీడియోలు తీసుకుంటే పెడతారా? పెట్టరు. ఏదో క్యాజువల్‌గా ఇచ్చేస్తారు అయిపోతది. ఆ తర్వాత క్వెషన్ అనేది రైజ్ అయిందనుకోండి. ఎంత ఇచ్చిండ్రు? ఏంది? అని అన్నప్పుడు దానికి ప్రూఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తీసుకురారు. సో, కేరళ హైకోర్ట్ ఏం చెప్పిందంటే ఏ స్త్రీధనం ఇస్తే దానికి ప్రూఫ్స్ అవసరం లేదు. నార్మల్ ఎవిడెన్స్ సరిపోతది. ఎవరు ఇచ్చినా అని చెప్తే ఇచ్చినాం అంతే. దానికి ఇట్లా ఏమంటారు? ఏదో నెక్స్ట్ లెవెల్‌లో ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి వేయండి అన్నట్టు ఉండదు. ఉన్న ప్రూఫ్ సరిపోతది ఇచ్చినట్టు. సో, ఇప్పుడు ఇచ్చినట్టు నోటి మాట సరిపోతదా? లేతే ఎవరో చూషినోళ్ళు సరిపోతది. లేతే ఆ అమ్మాయి ఎళ్లి నేను హస్బెండ్‌కి ఇచ్చిన, లేతే మా అత్త, మామకి ఇచ్చిన అని చెప్పడం. ఇలాంటివి సరిపోతాయి. సో, దానికి ప్రాపర్ ప్రూఫ్ అవసరం లేదు. స్త్రీధనం అమ్మాయి ఇచ్చిందంటే ఇచ్చిందంట. ఆ అమ్మాయి వచ్చి జస్ట్ నాకు స్త్రీధనంలో ఇంతొచ్చినాయి. నేనెళ్లి మా హస్బెండ్‌కి ఇంత ఇచ్చిన అని మాటతోని చెప్తే సరిపోతది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదని చెప్పేసి కోర్ట్ తీర్పిచ్చింది. ఇప్పుడు కట్నంకి, శ్రీధన్‌కి వీటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం? కట్ సింపుల్ డిఫరెన్స్ చెప్తా. కట్నం అంటే ఇంటికొచ్చి అల్లుడికిస్తారు. స్త్రీధన్ అంటే ఇంట్లో కూతురికిస్తారు. అంతే డిఫరెన్స్. బట్ 2 బేసికల్లీ ఆ అమ్మాయికో, హస్బెండ్‌కి ఇద్దరు కలిపి పోయినట్టే. హ్మ్. కట్నం అంటే ఇస్తారు. కట్నం వీళ్ళు డిమాండ్ చేయొచ్చు. అంటే మీ అమ్మాయిని చేసుకో అంటే ఇంత కట్నం. ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు పెడుతున్నారు కదా! అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తారు. ఫస్టే మా అబ్బాయి జాబ్‌లున్నాయి. మా అబ్బాయికి గవర్నమెంట్ జాబున్నాయి. మా అబ్బాయికి ఐటీ జాబులున్నాయి. ఇగ మేము ఇంత కష్టపడి చదివిపించినాం కాబట్టి మినిమమ్ 25,00,000 కావాలి. మినిమమ్ 50,00,000 కావాలని చెప్పేసి ఫస్ట్ కట్నం ఫిక్స్ చేసేసుకుంటారు. అబ్బాయికి ఒక రేట్ ట్యాగ్ పెడతారు. అది కట్నం. బట్ ప్రేమతోని అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో ఇస్తారు. మా కూతురు వెళ్తుంది ఈమెకు సంబంధించిన ఆస్తి ఇంత ఉంది. లేకపోతే మాకు సంబంధించి మాకు ఇంత గోల్డ్ ఇవ్వాలనిపించింది గిఫ్ట్ లాగా అని చెప్పేసి ఆ అమ్మాయికి సపరేట్‌గా ఇచ్చే స్త్రీధనం. సో, ఈ స్త్రీధనంకున్న డౌరీ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇదే. అబ్బాయికి ఇచ్చేదైతే కట్నం లేకపోతే స్త్రీధనంకి స్త్రీకి ఇచ్చేది స్త్రీధనం. బట్ 2 వెళ్ళేది అత్తగారింటికి. సో, ఓకే. ఇది అనమాట. బట్ ఏందంటే స్త్రీధన్‌కి ఉన్నాయి యాక్ట్ ఉంది. డౌరీకి కూడా యాక్ట్ ఉంది. డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ ఏందంటే పెళ్లి చేసుకునేటప్పుడు డౌరీ డిమాండ్ చేయకూడదు. ఇవి ఉన్నాయి. రూల్స్ ఉన్నాయి. స్త్రీధనంకి ఎలాంటి ఆంక్షలు లేవు. బట్ డౌరీకి ఆంక్షలు డెఫినెట్‌గా ఉన్నాయి. ఎవరన్నా డౌరీ తీసుకున్నట్టు తేలిస్తే వాడికి జైలు శిక్ష. సో, డౌరీ మీద చాలా చాలా సీరియస్ యాక్ట్ ఉంది. సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సీరియస్ విజిలెన్స్ ఉంది దాని మీద. హ్మ్. సో, అది మేజర్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు అల్లుడికి డబ్బులిస్తే తప్పు గానీ, కూతురికి డబ్బులిస్తే రైటా? అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళకి ప్రేమతోనిచ్చేది. ఓకేనా? ఆ అమ్మాయికి హక్కుంది ఆస్తుల మీద. లేకపోతే ఆ అమ్మాయిది ఏదో బంగారం ఉండిపోయింది. లేతే ఆ అమ్మాయి గిఫ్ట్స్ ఏమైనా కావచ్చు. సో, ప్రేమతో వాళ్ళు అడగకుండానే ఇచ్చేది కూతురికిస్తున్నారు. కూతురు పట్టుకొని పోతది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10 ఎకరాల ప్రాపర్టీ ఉంది. ఏది అమ్మాయి వాళ్ళ నాన్నకి. ఇద్దరు పిల్లలున్నారు. సో, ఆయనేం చేస్తాడు 5 ఎకరాలు కూతురికి, 5 ఎకరాలు వాళ్ళ కొడుక్కి అనుకుంటాడు. సో, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని పోయేటప్పుడు ఏందంటే 5 ఎకరాలు ఆ అమ్మాయి స్త్రీధనం కింద ఇచ్చేస్తాడు. సో, ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికెళ్ళిన తర్వాత స్త్రీధనం కింద పెట్టుకుంటే అది ఆమెకి ఎక్స్‌క్లూజివ్‌గా స్త్రీధనం మీద ఆమెకే హక్కుంటది. అది ఆమె ఎవ్వరికైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో, అలా చేసుకోవచ్చు. బట్ కట్నం అనేది ఇల్లీగల్. హ్మ్. కంప్లీట్‌లీ ఇల్లీగల్. అంటే అసలు చట్టంలో లేనిది. మీరెవరైనా చేస్తే మీకు శిక్ష పడతది. కట్నం అడిగినని తెలిసినా కూడా శిక్ష పడతది. సో, ఇది డిఫరెన్స్ అనమాట. సో, కూతురికివ్వచ్చు. కానీ అల్లుడికిచ్చేది తప్పు.